అండ్ జైస్వాల్ గురించి మాట్లాడితే కేకే తను కొడితే 40, 50, 100 కొట్టేస్తున్నాడు, లేకపోతే త్వరగా అవుట్ అయిపోతున్నాడు. అంటే హిట్ లేకపోతే మిస్. అదే జైస్వాల్కి స్టార్ట్ ఆఫ్ హిస్ కెరియర్ నుంచి ఉన్న ఇబ్బంది ఇదే. ఒకసారి కనుక స్టార్ట్ దొరికింది అని అంటే విల్ మేక్ ఇట్ బిగ్. ఒకవేళ దొరకకపోతే కనుక యూ విల్ రేర్లీ సీ ఆ రన్ స్కోర్ చేయడం అనేది. సో కాబట్టి మీకు ఇనీషియల్గా జైస్వాల్ బాగా ఆడిన అన్ని మ్యాచెస్లో కనుక మీరు చూస్తే కౌశిక్ సూపర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ టుగెదర్ యాజ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా ఎక్కువ పార్ట్నర్షిప్ నెలకొల్పలేకపోయారు ఈ సిరీస్లో కూడా. సో ముఖ్యంగా జైస్వాల్ విషయానికి వస్తే మాత్రం ఈ సిరీస్లో స్టార్ట్ ఎలా అయితే అందుకున్నాడో దాన్ని ఇంకాస్త బెటర్గా బిగ్ రన్స్ కింద కన్వర్ట్ చేస్తే బాగుండేది. 1-2 టెస్ట్ మ్యాచెస్లో, లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో అక్కడ కూడా అనుకున్నట్టు పర్ఫామ్ చేయకపోవడం చూసాం. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఈ వాజ్ దేర్, ఏదో గట్టి కొట్టి అవుట్ అవడానికి ట్రై చేయడం ఇలా చూస్తున్నాం. సో కాబట్టి తను ఏమంటానికి కూడా లేదు కౌశిక్. హీ హాస్ గాట్ 50 యావరేజ్, 2000 పైన రన్స్ విత్ ఇన్ నో టైమ్ 45 ఇన్నింగ్స్లో. సో కాబట్టి జైస్వాల్ ఈ సిరీస్కి ముందు చూడండి రైట్ ఆర్మ్ అరౌండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు 2 సార్లు అవుట్ అయ్యాడు. ఈ సిరీస్లో 7 సార్లు రైట్ ఆర్మ్ రౌండ్ వచ్చినప్పుడు అవుట్ అవుతున్నాడు. సో క్లియర్గా బ్యాక్ గ్యాప్ అయితే వస్తుంది. ఈ పర్టికులర్ ఇన్నింగ్స్లో అయితే మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ ఆఫ్ ద వికెట్ బాల్ కట్ అవుట్ అని చూసాం మనం. సో కాబట్టి తను ఆడిన లైన్ ఒకటి, బాల్ వచ్చి తగిలింది ఒకటి. కాబట్టి సో విల్ వర్క్ ఆన్ ఇట్. డెఫినెట్లీ హ్యాస్ లాట్ ఆఫ్ టైం. కెరియర్ కూడా ఇంకా చిన్నాడు కాబట్టి ఇంకా విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్.